వినదయులకులారా వీరుల తీర్పు మీద మనల రక్షక క్రీస్తు మతజాలకారుడి కీర్తన పాడుకొని అడ్వెంట్లోని మొదటి ఆదివారము ఆరాధనను ప్రారంభిస్తున్నాం. Na
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయి దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందుము. విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేసిదుమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా తోడు చనిపోటకై నీ జనతకు కుమారునిచ్చిన మిగుల కరుణగల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయు. మేము నీ కృప చేత నిత్యము పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమును తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందింపుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, రక్షణ మార్గమును దయచేయండి. అడ్వెంట్లోని మొదటి ఆదివారం కొరకైన ప్రారంభం. యెహోవా నా ఆత్మను నీ దిక్కునకు చూచి
సిగ్గుపడనీయకుము, నా శత్రువులను నన్ను గూర్చి ఉత్సహింపనీయకుము. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము. You
మమ్మల్ని తప్పించి కాపాడుటకును, నీ గొప్ప శక్తి వలన మమ్మల్ని విమోచించి రక్షించుటకును నీ ప్రభావంతో రమ్మని తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచున్నుండు నిన్ను వేడుకొనుచున్నాను. అడ్వెంట్లోని మొదటి ఆదివారం కొరకైన లేఖన భాగంలో స్త్రీల సమాజం నుండి ఏర్పాటు చేయబడిన వారు వచ్చి చదువుగా విందాం. మొదటిగా పాత నిబంధన వాక్య భాగం శ్రీమతి మేరీ బాబ్జీ గారు చదువుతారు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం నుండి 18వ వచనం వరకు. పత్రిక వాక్య భాగము శ్రీమతి ఎన్ సుధాకుమారి ఆనంద్ గారు చదువుతారు. అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుండి 23వ వచనం. పరిశుద్ధ సువార్త వాక్య భాగము శ్రీమతి సుభాషిణి నరేష్ గారు చదువుతారు. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం ప్రారంభం నుండి 25 వచనాలు. మొదటి ఆదివారం కొరకే ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగం ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 14 నుండి 18 వరకు. యెహోవా వాక్కు ఇదే: ఇశ్రాయేలీయుల వంశస్థులను గూర్చి యూదా వంశస్థులను గూర్చి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చి దినములు వచ్చుచున్నవి. ఆ దినములలో కాలమందే నేను దావీదునకును నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించు. ఆ దినము యూదావారు రక్షింపబడు. యెరూషలేములోని నివాసులు సురక్షితముగా నివసించు. యెహోవా మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడు. యెహోవా ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు: ఇశ్రాయేలీయుల వారు సింహాసనం మీద కూర్చుండి వాడొకడు, దావీదు నందుకుడు ఒకడు మనడు. ఎడతెగక దహన బలులు అర్పించుటకై, నైవేద్యములు అర్పించుటకై, బలులు అర్పించుటకును నా సన్నిధి యాజకులైన లేవీయులలో ఒకడు ఉండక మానడు. మరియు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలాగో సెలవిచ్చింది. ఈ వాక్యం ఎందుకంటే Yeah.
థియోఫిలా ఆరంభం నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్యలో నెరవేర్చిన కార్యాలను గురించి వివరంగా వ్రాయటకు అనేకులు కోరుకున్నారు. కనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయంగా జరిగినవని నీవు తెలుసుకుంటావు. వాటినన్నింటినీ మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకున్న నేను నీ పేరున వాటిని గూర్చి వరుసగా రచించుటకు యుక్తమని ఎంచింది. యూదయ దేశపు రాజైన హేరోదు దినులలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయముల చొప్పునను నిరపరాధంగా నడుచుకొంచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయేది, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుగులో ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా జకర్యా అతని చూచి తొందరపడి భయపడినవాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును. అతనికి యాహాను అని పేరు పెట్టుదురు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు తిరుగును. మరియు అతడు తండ్రుల వద్దలను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియాయు ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళను. గనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించురని. జకర్యా, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలిచి గబ్రియేలును, నీతో మాట్లాడుటకును ఈ సువార్తమానముని తెలుపుటకును పంపబడుతుంది. మరియు నా మాటలు వాటి కాలంలో నెరవేరు. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరిగిన దినం వరకు నీవు మాట్లాడక మౌనమై ఉండువని అతనితో చెప్పాను. ప్రజలు జకర్యా కొరకు కనిపెట్టుచుండి ఆలయంలో అతడు ఆలస్యం చేసినందుకు ఆశ్చర్యపడి అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున ఆలయంలో అతని దర్శనం కలిగిందని వారు గ్రహించింది. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయించు మోగవాడై ఉండెను. అతడు సేవ చేయడం సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి, మనుషులలో నాకుండిన అవమానంతో తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఇలాగ చేసిననుకొని 5 నెలలు ఇతరులు కంటపడలేదు. దేవుడి వాక్యం దీవించుగాక. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 323వ కీర్తన. రావయ్య యేసునాథ మా రక్షణ నాథ.
కీర్తనల గ్రంథము 23వ సంకీర్తన. 23వ సంకీర్తన 3వ వచనం. నా ప్రాణములకు ఆయన సేద దీక్షుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, విశ్వాసులారా, స్నేహితులారా, మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడ్వెంట్ కాలపు శుభాలు తెలియజేసుకుంటున్నా. దేవుని దయ వలన ఆయన మహాకృపను బట్టి మన సంఘ క్యాలెండర్ ప్రకారం మరొక నూతన వచనం పెట్టాడు. ఈ నవంబర్ 25వ తారీఖు డిసెంబర్ 24వ తారీఖు వరకు అడ్వెంట్ కాలం. అడ్వెంట్లోని మొదటి ఆదివారం ఈ ఆదివారం దేవుని కొరకు నిరీక్షించటం. అడ్వెంట్ అంటే రాక, వచ్చుట, లేదా నిరీక్షిస్తూ దైవ కుమారుని రాక కొరకు గొప్ప నిరీక్షణతో ప్రవక్తల వచనాలను వల్లెవేసుకుంటూ మెస్సయ కొరకు అలాంటి ఇశ్రాయేలు యూదులు ఎదురు చూస్తూ వచ్చారు. మెస్సయ ఈ లోకానికి రక్షకుడిగా, ప్రభువైన యేసుక్రీస్తు వారిగా శరీరము దాల్చి రావడం చూస్తున్నాం. ఇదే ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన శుభవర్తమానమని దూతగణాలు ప్రకటిస్తూ వచ్చారు. ఆయన రాజ్యము కొరకు, ఆయన కొరకు ఎదురు చూడటం అనేది ఎంతో సంతోషంతో, గొప్ప నిరీక్షణతో కూడుకున్నదైంది. ఎదురు చూడటం అనేది మనందరి జీవితాల్లో కూడా సహజ సిద్ధముగా ఉండేది. అనేక విషయాల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఒక్క ఉదాహరణ మీకు చెప్తాను. ఏ ఇతర రాష్ట్రాల్లోనో విదేశాల్లోనో మన పిల్లలు ఎవరైనా విద్య కొరకు, లేకపోతే ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు వెళ్ళారు, పేరెంట్స్ ప్రతిరోజు పిల్లల క్షేమ సమాచారం కొరకు ఎదురు చూస్తూనే ఉంటారు. ఈ ఆధునిక యుగం కాబట్టి ఫోన్ చేయటమో, లేకపోతే వీడియో కాల్ మాట్లాడటమో, ఒక 2-3 రోజులు ఆలస్యం అయితే పేరెంట్స్ ప్రాణాలు తల్లడిల్లిపోతాయి. ఏమైనా బాబు ఇప్పుడు ఫోన్ చేయలేదు, మేము ఎంత ఆందోళన పడ్డాం, ఎలా ఉన్నారు, నిరీక్షించడం అనేది కొంతమంది జీవితాల్లో అది ఆనందమయమైనది అయితే, మరి కొందరి జీవితాల్లో అది దుఃఖకరంగా ఉంటుంది. మన ఆధ్యాత్మిక చింతనలో ఈరోజు వాక్య భాగాలను 3 జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన రాక అది మనకు సంతోషదాయకంగా అనిపిస్తుందా, దుఃఖకరంగా అనిపిస్తుందా అనే ప్రశ్న ఈరోజు మనం ముందు ఉంచబడింది. చదవబడినటువంటి 3 వాక్య భాగాలు నీతిమంతుని సమీపించడం అనే విషయానికి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి రాకలో ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వంశావళిని మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాం యాజకుడిగా కనబడుతున్నాడు. యాజకత్వానికి ప్రతిరూపంగా మన ముందు పడుతూ ఉన్నాడు. దావీదు మహారాజు, దావీదు మహారాజు, ఆయన రాజుగా అగపడుతూ ఉన్నాడు. క్రీస్తు యేసు వారి వంశంలో ఒకసారి వెనుకకు చూస్తే యాజక రాజు ఆయనే వచ్చి, అంటే యాజకుడిగా రాజుగా వచ్చినటువంటి క్రీస్తుగా మన ముందు ఆయన ప్రత్యక్షపరచబడుతూ ఉన్నాడు. మన కొరకు మధ్యవర్తిత్వం, తండ్రికి మానవాళికి మధ్యవర్తిత్వం నడిపిస్తూ ఉన్నాడు. యాజకత్వాన్ని చేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క పూర్వపరాలను మనం గుర్తు చేసుకుంటే ఆయన అధిపతి, సింహాసనాధిపతి,
ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయ్యింది. ఆయన గొప్ప పరిపాలకుడయ్యింది, రారాజయ్యింది, సింహాసనాన్ని అధిష్ఠించి ఉన్నతమైన స్థలంలో ఉన్నటువంటి ప్రభు ఆ ఉన్నతమైన పీఠాన్ని విడిచిపెట్టి మన కొరకు శరీరంతో ఆశ్రయించారు. అడ్వెంట్లోని మొదటి ఆదివారం మనం జ్ఞాపకం చేసుకుంటే నరుల యొద్దకు, మానవాళి యొద్దకు దేవుడు ఆ ఉన్నతమైన స్థలాలను, సింహాసనాన్ని, ఆ ఉన్నతమైన వైభోగాన్ని విడిచిపెట్టి నరరూపు దాల్చి ఆయన మన మధ్యకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ప్రజల మన మధ్య నరుల యుద్ధకు ఆయన వచ్చారు. ఇది మొదటి ఆదివారంలో సందేశంలో భాగంగా మనం చూస్తూ ఉన్నాం. అడ్వెంట్ కాలం ఇప్పుడు ఈ ఆధునిక క్రైస్తవులు దేని కొరకు ఎదురు చూడాలి? ఆయన యొక్క రెండవ రాకడ కొరకు మనం ఇప్పుడు ఎదురు చూసేవారు. మన సిద్ధపాటు. అడ్వెంట్ కాలం అంటే సిద్ధపాటు కాలం. పూర్వదినాల్లో 6 వారాలు ఆచరించేవారు. 6 వారాలంటే నవంబర్ 11వ తారీఖు, నవంబర్ 10 పరిశుద్ధుడైనటువంటి మార్టిన్ లూథర్ గారి పుట్టినరోజు. నవంబర్ 11వ తారీఖు నుండి 6 వారాలు ఉపవాస దినాలు సెయింట్ మార్టిన్ ఫాస్టింగ్ ప్రేయర్స్, మార్టిన్ ఫాస్టింగ్స్ ఉపవాస దినాలుగా 6 వారాలు ఆచరించారు. రోమ్లోని కౌన్సిల్ దానికి కుదించి తదనంతర కాలంలో 4 వారాలకు పరిమితం చేశారు. అందులో ఉపవసిస్తూ ఆయన రాకడ ఎదుర్కోవడానికి సిద్ధపాటులో ఉపవసించి ప్రార్థన చేస్తూ ఉంటారు. సిద్ధపాటు కలిగి ఆయన ఈ లోకానికి వచ్చారు, రక్షణ కార్యాన్ని ప్రకటించారు కదా. పసిబాలు ఇక్కడ నుండి సందేశాలన్నీ మన ఉత్సవంలోకి వెళ్ళిపోతాం, పండుగ వాతావరణంలోనికి వెళ్ళిపోతాం. ఈ కరోనా వైరస్ బట్టి అతలాకుతలమైపోయాయి, పరిస్థితులన్నీ చిన్నాభిన్నమైపోయాయి, ఆలోచనలన్నీ చెదిరిపోయాయి కదా. ఏమో ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఏం చేసుకుంటాం, లేకపోతే లేదు. చర్చలో చర్చల పండుగ ఏమో ఇప్పటి వరకు మాకు ఏం రిలీజ్ చేయలేదు, ఏమో పండుగలు ఏం జరుగుతాయో లేదు. ఇటులో ఏమో పరిస్థితులు ఆర్థిక ఒడిదుడుకులో ఉన్నాం, దాన్ని కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. అయితే మనము భౌతిక సంబంధమైన సిద్ధపాటు, అలంకరణలు, పండుగ వాతావరణం, బట్టలు, అలంకరణ, మందిరం అలంకరించుకోవటం, ఇళ్ళను అలంకరించుకోవటం, ఈ సిద్ధపాటే కలిగి ఉన్నా, లేకపోతే దైవ కుమారుడు మరలా రాబోతున్నా ఆయన ఎదుర్కోవడానికి మన ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాసంలో, రక్షణలో, ఆత్మీయతలో సరైన రీతిలో, సరైన మార్గంలో మనం నడుస్తున్నామా లేదా? ఇది గొప్ప ప్రశ్న. మన ముందుంచబడిన గొప్ప ప్రశ్న ఏంటి? ఆ మార్గంలో నీతిమంతుని సమీపించే మార్గం, చాలా మార్గాలు అంటారు కదా ఈ లోకంలో. దైవాన్ని చేరుకోవడానికి చాలా మార్గాలు, పుణ్యకార్యాలు, తీర్థయాత్రలు, దాన ధర్మాలు, ఉపవాసాలు, వ్రతాలు, పట్టిన చాలా మార్గాలు చెప్తారు కదా ఈ లోకంలో. భిన్నమైన మతాలు, భిన్నమైన మార్గాలు దేవుని సమీపించడానికి ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే క్రైస్తవ్యం ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? ఒకటే మార్గం. ఎవరా మార్గం? యేసుక్రీస్తు వారి మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు ఇక్కడ చేరుకోలేదు. వేరు మార్గాల్లో అక్కడ వచ్చేట ఉపయోగమే. సరైన మార్గంలో అయితే మన గమ్యాన్ని చేరుకోవాలి. ఆయన కన్యమర్య గర్భంలో ఆయన పుట్టి శరీరం దాల్చుకుంటే మనకు ఒక గొప్ప పరలోక రాజ్య పరిచర్య చేసి మన పాప ప్రాయశ్చిత్తము కొరకు ఆయన శ్రమపడి రక్తము కాచి శిలువలో ప్రాణము పెట్టి ఆయన సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచి 40 దినాలు తన భక్తజనులకు అగుపడి ఆయన ఆరోగ్యమయ్యాడు. ఆయన మరలా రాబోతున్నాడు, రాజ్యంతో రాబోతున్నాడు, తీర్పు తీర్చడానికి రాని. ఈ మధ్య కాలంలో యేసు ప్రభు యొక్క జన్మ వృత్తాంతము, ఆయన పరిచర్య, శ్రమ, మరణాల గురించి చెప్పకపోతే ఎకాయిగా 2వ రాకడ గురించి మాట్లాడితే ఎవరికేం అర్థమవుతుందండి?
హృదయాన్ని శుభవర్తమానాన్ని ప్రకటించి అది మన హృదయాలలోకి చొచ్చుకొని వచ్చిందో లేదో చూడాలి. అది మన తల మీద నుండి వెళ్ళిపోయిందా, లేకపోతే హృదయాన్ని తాకిందా? ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. మనం ఎటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉన్నాము జ్ఞాపకం చేసుకోబద్దులమైన. మొదటిది ప్రవక్తల యొక్క ప్రవచన. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నోవహు నీతిమంతునిగా ఎత్తి చూసి అతన్ని రక్షించి అతని కుటుంబాన్ని రక్షించి అటు నుండి మరి యూదాను ఇశ్రాయేలు ప్రజలను ఎన్నిక చేసుకున్నాడు. మెస్సియా మాకే, దేవుడు సృష్టికర్త మా దేవుడని విరవీగుతున్నారు, అతిశయిస్తూ ఉన్నారు. ప్రవక్తల కాలంలో ఇశ్రాయేలుకు మాత్రమే రక్షణ కాదు, సర్వమానవాళికి. అందుకే దూతలు ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు, కేవలం యూదుల జాతికి మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదని ప్రవక్తలందరూ చెప్తూ ఉన్నారు. ప్రవచనాల నెరవేర్పు మొట్టమొదటిది. మొదటి ఆదివారం ప్రవక్తలు గుర్తుకు వస్తారు. మరి పితరులు ఆ వంశావళిలో దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు, ఎవరి ద్వారా మాట్లాడాడు, వారి ఫీలింగ్స్ ఏంటి? ప్రవక్తల దేవుడు వారు ఒక వ్యక్తిని తాకడం అంటే మామూలు విషయం అండి, అది సామాన్యమైన విషయమా? వారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉన్నారు, ఎటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారు, ఎటువంటి నియమము నిబంధనలతో ప్రజల మధ్య వారు నివసించారు. ఆశ్రమ చిగురింపచేసేది మొదటి ఆదివారం. ఆశను చూసిస్తా ఉంది ఇది. రెండవది బెత్లెహేం. బెత్లెహేం అంటే విశ్వాసాన్ని సూచిస్తారు. ఆయన అక్కడ పుట్టబోతున్నారు. దాని వరకు విశ్వాస జీవితాన్ని కలిగి ఉంటారు. మూడవది గొర్రెల కాపరు. ఇది ఆనందానికి సూచనగా కనబడతారు. ఎంత తన్మయత్వం, ఎంత గొప్ప శుభవార్త మన చెవులకు తాకింది. చూసి ఎదురు చూపులు అయిపోయి కదా అప్పటి వరకు. దూత వచ్చే వారికి ఈ శుభవర్తమానం చెప్తారు. నాలుగవది దూతలు. ఇది శాంతికి చిహ్నాలుగా కనబడతారు, ప్రతీక, శాంతికి ప్రతీక. ఇది దూతలు. విలనాలుగా క్రిస్మస్ దూతలు, గొల్లలు, బెత్లెహేము, ప్రవక్తలు గుర్తు చేసుకుంటారు. ఆయన రాకలో ఈరోజు వాక్య భాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఎటువంటి సిద్ధపాటు మనం కలిగి ఉన్నామో కీర్తన పుస్తకం ఇందాక ప్రారంభంగా మనం చదివాం కదండి. అందులో చక్కని మాట ఉంటుంది. ఏమిటంటే, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయుము, నీ త్రోవలను నాకు తేటపరచు. నీతిమంతుడైన దేవుని సమీపించడానికి ఆయన మార్గములను మనము కనుగొనాలి. ఈరోజు వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. మొద్దుబారిపోయిన జీవితాలు, మూడుబారిపోయిన బ్రతుకులు చిగురొస్తుంది అని చెప్తున్నాడు. ఆశ. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనము. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించు. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. చిగురు వస్తుంది. యెషయి వద్దు. దావీదు వంశం, దావీదు కాలం కూడా అయిపోయింది. ప్రజలు నిరీక్షణ కోల్పోయారు. ప్రవక్తలు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో నీతి వస్తుంది. చిగురు అనగానే ఒక విధమైన ఆహ్లాదకరమైన ఆనందమైన స్థితి కదండి. ఎక్కడెక్కడో అవసరం లేదు. ఈ పువ్వుల ప్రేమికులు ఉంటారు కదా, అలాగే మొక్కలంటే చాలా మంది ఇష్టపడతా ఉంటారు. మన కళ్ళ ముందు ఎన్నో మొక్కలు పెరిగి వేస్తూ ఉంటారు, తొక్కి వేస్తూ ఉంటారు. ఈ ప్లాంట్స్ అంటే అమితమైన ఇష్టం కలిగిన వారు ఆ మొక్కలు అణువు పరీక్షిస్తారు. ఎండాకాలం వచ్చి అది ఎండిపోతే అలాగే విడిచిపెట్టేది. కొన్ని మొక్కలు దొప్ప మొక్కలు ఉంటాయి, సాధారణ ఈ లిలీస్ పువ్వులని కొన్ని ఉంటాయి. అవి ఎక్కడ మనం దొడ్లో ఎక్కడ పడేస్తే సరే కరెక్ట్, అవి వాటికి అవే వచ్చేస్తాయి.
ఆ సీజన్ అయిపోగానే ఎండకి ఆ లేత ఆకులు మాడిపోతాయి, ఎండిపోతే రాలిపోతాయి. చినుకులు పడగానే లేదా సీజన్ రాగానే మళ్ళీ అదేమవుతుందంటే చక్కగా అసలు మనకు గుర్తే ఉండదు, అక్కడ దొంగలనే సంగతే గుర్తుండు, చక్కగా చిగురేసుకుంటూ వచ్చేస్తాయి. అలాగే మొక్కలు చూస్తాం, పూల కొరకు ఫలాల కొరకు ఎదురు చూసినట్టు, ఒక రైతు తన పంట కొరకు ఎదురు చూసినట్టు ఆనందం, ఎక్కడ లేని ఆనందం. దానికి ఆ చిగురిని తాకినప్పుడు ఆ స్పర్శ ఎంత గొప్ప అనుభూతిని ఇస్తుందంటే, ఎంత ఆనందాన్ని ఇస్తుంది, వర్ణించలేదు దాన్ని. యెషయి ముందు వంశమది అది తోలనాడి కూలబడిపోయి, మొద్దుబారిపోయి, మోడుబారిపోయి, ఇదిగో లోకరక్షకుడైనటువంటి యేసు ఇదిగో నీతి చెడుగా మన మధ్యకు వస్తున్నాడు. ఇక 16వ వచనంలో చెప్పాడు, యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడు. యెహోవాయే మనకు నీతి. ప్రవక్తలు చెప్తూ ఉన్నారండి, ఆశ మనలో, ఆశతో ఎదురు చూశారు మెస్సియా కొరకు. కొందరు కానుకున్నారు, అనేక మంది కానుకోలేకపోయారు మెస్సియా. ఆయన అందరి రక్షణ కొరకు లోకానికి వచ్చి ఆయన మన కొరకు రక్తము కాచి, శ్రమపడి రక్తము కాచి, ప్రాణం పెట్టి దైవరాజ్యం ద్వారాలను తెరిచారు. మనకు ఎటువంటి విధానంలో ఆ మార్గంలో నడవడం, ఆయన ఎదుర్కోవడం, రెండవ రాత్రిలో ప్రభుని ఎదుర్కోవడం, ఇది ఆషామాష కాదు, ఇది అల్లాటప్పతనం కాదు, చాలా సునాయాసంగా వెళ్ళిపోయే మార్గం కాదు. ఆయనను నీతిమంతులు సమీపించడం అంటే మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే, ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటే, ఇష్టం వచ్చినట్టు ఆరాధన చేస్తే అది ఆయన మెచ్చేసుకుంటాడు కాదు. ఒక నియమము, నిబంధన, క్రమశిక్షణతో కూడుకుంటాడు. ఈ మార్గంలో మనం ఎలా నడుచుకోవాలండి? క్రమశిక్షణతో నడుచుకోవాలి. దానికి ఈరోజు 2వ వాక్య భాగంలో చూస్తున్నాం. కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రికలో చెప్పే మాట ఒకటి మీ ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో ఈ 9 నుండి 12వ వచనం దాకా అమ్మాయి చదివారు కదండి. ఇక్కడ మనం చెప్తూ ఉన్నాం కదా, చూసే మాట ఏంటంటే, ఒక నిమిషం, 12వ వచనం, 1వ అధ్యాయం 12వ వచనంలో 2వ భాగంలో మనం చూస్తాం. మీరు గమనించుకోండి. ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని ఆనందముతో కూడిన సంపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో నడుచుకొనవలెనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పారివారములకు మనలను పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెనని దేవుని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇక్కడ చెప్తున్నటువంటి ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. అంటే సరైన రీతిలో నడుచుకోవాలి. తగినట్టుగా లేకపోతే ఏది పని, ఒక మెషిన్ ఉంది అనుకోండి, దాని స్క్రూస్ లేకపోతే నట్లో ఏమో ఆ విడి భాగాలు తగినట్టుగా లేకపోతే ఏమైపోతుంది? ఆ మెషిన్ ఏమైపోతుంది? ఆ మోటార్ ఏమైపోతుంది? కాలిపోతుంది, పాడైపోతుంది. సరైన రీతిలో ఏదో ఎక్కడో చోట అమలు చేసాంలే, కనబడ దేవుడు మనం అడ్డు బిగించేసాం స్క్రూ అంటే కుదరదు. ఒక మిషన్, ఒక మోటార్ చక్కగా పనిచేయడానికి సరైన రీతిలో అమర్చబడినట్లే మన ఆధ్యాత్మిక జీవితంలో, దైవ సాన్నిధ్యంలో, దేవుని మార్గంలో నడుచుకోవడానికి తగినట్లుగా నడుచుకోండి. ఎలా పడితే అలా నడుచుకోవాలి. మీకు తెలిసిందే భక్తి అనుకోవాలి, మీకు వచ్చిందే వాక్యం అనుకోవాలి. సేవకుడిగా బోధించే నేనైనా కానివ్వండి, మీరైనా కానీ, మనమందరము ఆత్మీయ స్థితిలో పరిశుద్ధాత్మ నడిపింపుకు మనము లొంగాలి, తలొగ్గాలి. అప్పుడే ఆయన ఆత్మ ప్రబోధాన్ని బట్టి సరైన మార్గంలో, తగిన మార్గంలో, తగినట్టుగా మనం నడుచుకోగలుగుతాం. దీని వరకు పరమతండ్రి అయిన దేవుడు అన్ని ఏర్పాట్లు చేసేసి ఉంచాడు మనకు. 22వ వచనం చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను,
నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమును మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచు. చాలు. ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటాడు. చాలా చక్కని మాట. నిర్దోషులుగాను నిరపరాధులుగాను పరిశుద్ధులుగాను. ఈ మూడింట్లో ఏదైనా మనకు తగినదంటే మన జీవితాలకు మనం చేసే పనులకి, మనం మాట్లాడే మాటలకు, మన ప్రవర్తనకు పొసుగుతాయి ఈ మూడు మాటలు. పరిశుద్ధులు, నిర్దోషులు, నిరపరాధులు ఉన్నామా ఎవరైనా మనలో? లేదు. కానీ ఇప్పుడు ఉండగలము. ఎలా ఉండగలము? రక్త మాంసం మాట్లాడారు కదా. ఇది చూడండి మాట చాలా చక్కగా. ఆయన మాంసయుక్తమైన దేహము మరణం పొంది దీనిని 19వ వచనంలో ఇంకా కొంచెం వివరంగా చెప్తారు. చూడండి. ఆయన సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి చాలండి. శిలువ రక్తము చేతనే మనకు సమాధానం దొరుకుతారు. ఇప్పుడు మనలో ఆశ జీవించడం లేదా రాకపోతే నిజంగా మనం యేసుక్రీస్తు రక్తంలో కడగబడటానికి ఇష్టపడి ఇప్పుడు నేను పునీతులయ్యాను. ఎందుకంటే ప్రభు రక్తంలో కడగబడ్డాను. నేను ఇప్పుడు ఆయన కుమారుని, ఆయన కుమార్తెను. ఎవరైతే విశ్వసిస్తారో వారికి సమాధానం దొరుకుతుంది. నా సమస్త బలహీనతలను, తప్పిదములను, పాపములను ప్రభు యేసుక్రీస్తు రక్తంలో కడిగి వేస్తున్నారు. ప్రభు ఎదురు ఒప్పుకొని విడిచిపెట్టాను అని ఎవరైతే నమ్మి ఆయన స్తుతిస్తారో వారికే ఈ శిలువ రక్తము చేత సంధి చేయబడతారు. వారి జీవితాలకి సమాధానం దొరుకుతుంది. కాబట్టి అన్ని విషయాల్లో మనం ఇప్పుడు ప్రభు తగినట్టుగానే నడుచుకోవాలి. ఎందుకంటే ఆయన బిడ్డలు ఉన్నారు, ఆయన పిల్లలు ఉన్నారు, ఆయన నీతిని సమీపిస్తున్న వారు కనుక ఇది దగ్గర జరుగుతున్న లోకాంతం సమీపించబోతుంది కనుక, ఆయన రాకడ సమీపంలో ఉంది కనుక ఈ అడ్వెంట్ కాలం గడిచిపోయిన అడ్వెంట్ కాలం ప్రభు వచ్చినటువంటి సమయాన్ని మనం నిరీక్షణ చూడాల్సిన పని లేదు. ఈ వాక్యాన్ని హత్తుకొని విశ్వాసం ఇంకా బలపడుచు రక్షణలో నిరంతరం ఆనందిస్తూ మన ఆత్మీయ జీవితంలో ఎక్కడ వైదొలగిపోకుండా ఆయన ఎదుర్కోవడానికి ఇప్పుడు మనం సంసిద్ధులు ఉంటాము. ఒకసారి మనం పరిశీలించుకునే సమయం అడ్వెంట్లోని మొదటి ఆదివారం. ఆ నీతిమంతుడైన పరిణాముడైన ప్రభుని సమీపంగా మనం వస్తున్నాం. ఆయన వచ్చేసాడు. మొదటి అడ్వెంట్లో ఆయన వచ్చేస్తాడు. వారు ఎదురు చూసిన వారు ఆనందించారు. కొంతమంది కానుకోలేకపోయారు. కానీ రక్షణ మనం అందరికీ అనుగ్రహించబడింది కాబట్టి ఇప్పుడైనా మనం సరిగ్గా కానుకుంటున్నామా లేదా, అర్థం చేసుకుంటున్నామా లేదా, అవగాహన చేసుకుంటున్నామా లేదా, ఆలోచన చేసుకుని మనసులో పెట్టుకుంటున్నామా లేదో చూడాలి. మన మార్గం సరిగ్గా ఉందా? ప్రభుని ఎదుర్కోవడానికి సరైన మార్గంలో మనం వెళ్తున్నామా? దైవ దర్శనం జక్కయ్య గారు ఈరోజు సువార్త వాక్య భాగంలో లూకాసు సువార్త మొదటి అధ్యాయం. లూకాసు సువార్త మొదటి అధ్యాయం. ఇక్కడ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 6వ వచనాన్ని చూద్దాం. మనకు ఒక మాదిరి, మనకు ఒక మార్గదర్శకం. ప్రభు ఈ దినాన ఎలిజబెత్ జక్కయ్య కుటుంబాన్ని మనం నిర్దేశిస్తున్నాం. 6వ వచనంలో వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకుంటారు. ఎంత చక్కటి మాట. ఇందాక మనము తెస్సలోనిక పత్రికలో, కొలస్సీయుల పత్రికలో ఒక మాట గుర్తు చేసుకున్నాం కదా, ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలని. నీతిమంతుడు సమీపించడానికి మనం తగినట్టుగా నడుచుకోవాలని చెప్తున్నారు. వీరు ఎలాగ నడుచుకున్నారో చెప్తున్నారు కదా. జకరియా ఏంటంటే సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులైంది. మన నడత ఎలా ఉంది? ఆయన వాక్యానికి శిరస్సు వచ్చుతూ ఉన్నామా? ఆయన వాక్యానికి శిరస్సా వహించి మన జీవితాలను మనం ముందుకు నడిపించుకుంటున్నామా?
దేవుని విశ్వాసుల ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుని సిద్ధమా, ఆయన కొరకు మనం సిద్ధం. ప్రవక్త ఇర్మియా చెప్తున్నాడు, ఇదిగో దావీదు నీతి చేయగలడు. పౌలు గారు సంఘానికి, క్రైస్తవ సంఘానికి విన్నవించుకుంటున్నాడు, ఉత్తరం రాస్తున్నాడు, ఆయనకు తగినట్టుగా నడుచు. ఈరోజు ఈ పత్రిక సువార్త వాక్య భాగం జకరియా సకల విధములైన ఆజ్ఞల చొప్పులను, న్యాయ విధుల చొప్పులను నిరపరాధులుగా నడుచుకుంటున్నారు. ఆయన రాకను గురించి యెషయా ప్రవక్త 40వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన మార్గం సరళం చేయడం. యోహాను బాప్తిస్మా యోహాను అంటున్నాడు, ఆయన రాకను గురించి ఆయన ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇదిగో వెలుగు వస్తుంది మీ మధ్యలో. సువార్తకు ముగిస్తున్న మాట సువార్తకు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 12. మరలా యేసు, నేను లోకములకు వెలుగయ్యున్నాను, వెలుగు నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని ఆయనలో కలిగి వెలుగయించారు. వెలుగు లేదు జీవించే ప్రజలను మనం ఉంటాం. ఏమిటి వెలుగంటే ఏంటి? అప్పుడు వరకు యేసుప్రభు వచ్చే వరకు వెలుగు లేదండి లోకంలో, పగలు లేదా? వెలుగు అంటే సత్క్రియలు తగినట్టుగా నడుచుకోవటం, ఆయన న్యాయ విధులను గైకోవటం, ఆయన ఆజ్ఞ దశగా ఈ 10 ఆజ్ఞలని కాదు, 10 ఆజ్ఞలే అని కాదు, మాట వినడం, దేవుని మాట వినడం. వెలుగు, నేను వెలుగయ్యానని ప్రభువు చెప్తూ ఉన్నారంటే ఏమిటి దీని అర్థం? రోమాపత్రిక 13వ అధ్యాయం 3వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరీ చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకొనున్నట్లు మర్యాదగా నడుచుకున్నాడు. పగటి యందు నడుచుకున్నాడు అంటే సత్ప్రవర్తన కలిగి వెలుగులో జీవించే ప్రజలముగా, దేవునికి అసహ్యమైనవి ఆయాసం కలిగించే వాటిని మనం విడిచిపెట్టి ఈ అడ్వెంట్ మొదటి ఆదివారంలో మన ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి మననం చేసుకుందాం. ఆ నీతిమంతుడి ఆయన మన మధ్యకు వచ్చేస్తుంది. ఆయన రాకలో ఆయన ఎదుర్కోవటానికి ఆయన దగ్గర సమీపించగలిగినటువంటి ధైర్యం మనకున్నదా? ఆ మార్గంలో నడుచుకునేటువంటి అర్హత మనకున్నదా? ఏమి మనం విడిచిపెడుతున్నా, ఏమి తగ్గించుకుంటున్నా? ఆయన మరలా రాగలిగినాడు కనుక దేవుని విశ్వాసం మన అందరికీ ఇచ్చినటువంటి రక్షణ మనం పోగొట్టుకునేందుకు వాక్యానికి తగినట్లుగా నడుచుకుంది. క్రైస్తవ విశ్వాస జీవితం విమర్శల పాలు మనం చేయకుండా ఆయన మార్గంలో మనం నడుచు. ఒక మాట మరొకసారి ఈ కీర్తనలు 23వ కీర్తనలో ఆ వచనాన్ని జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. 3వ వచనం, నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను. ఈ వాక్యం మనల్ని నడిపిస్తుందండి, ఈ వాక్యం నడిపిస్తుందని చెప్పుకుంటున్నాం కదా. క్రైస్తవ భక్తి మార్గంలో వెళుతున్నామని చెప్పుకుంటున్నాం. ఇది ఆయన సమీపించే మార్గమేనా? నిజంగా ఎక్కడ అదంతరంగా ముగిసిపోతుందా? తప్పుడు మార్గంలో నడిపిస్తుందా? జ్ఞానం నడిపించిన దోత మనకు తెలుసు కదా. ఎక్కడ తీసుకెళ్ళాలి, సరిగ్గా అక్కడికి తీసుకెళ్లి వారిని విడిచి దేవుని వాక్యం నీతి మార్గంలో, న్యాయ మార్గంలో నడిపించేది. దీనికి వక్ర భాష్యం చెప్పి మన వక్ర బుద్ధికి తగిలించుకొని ఒకవేళ అపహాస్యం చేస్తున్నాను, దీనిని మనం వేరే భాష్యం చెప్పి మన స్వంత అవసరాలకు, ఈ లోక అవసరాలకు వాడుకుంటూ ఉన్నామే. ఇది ఆత్మీయ జీవితంలో యాజకుడిగా జకరియా సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నడుచుకుంటున్నాడు.
కొలస్సీ సంఘానికి పౌలు గారు రాస్తారు, ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. సరిగ్గా సరిపోతున్న అమృతున్నామా మనము? దేవా, ఇదిగో నీ వెలుగు నేను నడుచుకోలేను, ఇప్పుడే నన్ను సరించు, నీ వాక్యంలో సరించు, నీ రక్తంలో కడిగి శుద్ధి చేయను ప్రభు. ప్రాధేయపడుతున్నాను ప్రభు, నడుపుకుందాం ప్రియ. ఎందుకంటే వెలుగు సంబంధంగా నడుచుకుందాం. ఈ లోక సంబంధమైన అల్లరి ఆటపాటలు, ఈ లోక సంబంధమైన తుచ్చమైనటువంటి ఆశలు మనము దేవుని విశ్వాసం నుండి బయటకు లాగేస్తున్నాయి. ఒకసారి ఆలోచన చేసుకొని ప్రార్థన చేసుకుని సరైన మార్గంలో ప్రభుని ఎదుర్కోవాలి, నిన్ను కలుసుకోవాలి. ఇక్కడే నేను సిద్ధపడినట్టుగా నీ ఆత్మతో నన్ను అభిషేకించి నీ వాక్యం చేత నాకు బోధ చేయి అని ప్రభువుని అడిగి మనలో ఆయనకు విరోధమైనది ఆయాసకరమైన మార్గాలను తొలగించుకొని తిన్నని మార్గం, క్రీస్తు మార్గంలో మనం నడవడానికి, ఆయన ఇచ్చిన రక్షణ మనం ఆస్వాదించి ఆనందించడానికి దైవ కృప, దేవుని ఆత్మ నడిపి మనందరికీ కూడా ఇది కాపాడడం. సమస్త జ్ఞానములకు ఇచ్చిన దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు మీ హృదయములకును మీ తలములకును కావాలి. ప్రభు మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో చేసిన మేలును బట్టి, ఉపకారాలను బట్టి ఆయన పరిశుద్ధాలయంలో కృతజ్ఞతార్పణలు కొట్టుబడి కార్మికులు చెల్లించాలని ఆశపడినారు. దయచేసి ముందుకు వచ్చి ఈ కృతజ్ఞత కార్మికులు సమర్పించాల్సిందిగా మనం చేస్తున్నాం. కృతజ్ఞత కార్మికులు తీసుకుని వచ్చిన వారు ఒక్కొక్కరు కదండి మీ కొరకు ప్రార్థిస్తాం.
సమర్పించబడిన ఈ కృతజ్ఞత అర్పణలు ప్రభు అంగీకరించినట్లు వీటి కొరకై ప్రార్థన. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. సర్వకృపానిధియగు మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవానికి వందనాలు. ఈ మహాకృపా దయా దాక్షిణ్యముల వలన మమ్మల్ని అందరికీ వరకు కాచి కాపాడారు నాయన. ఈ పునరుద్ధాన దినం ప్రభువా, నీ దినంలో మెలిగి నీ ఆలయంలో స్తుతించి ఆరాధించే కృప భాగ్యించినందుకు వందనాలు. ఈ వాక్యము తలపోసుకున్న మేము, ఇదిగో వీడు వారి వారి జీవితాలు పొందుతున్న మేము ఉపకారాలను బట్టి, ఈ భద్రత కాపుదలను బట్టి, మరి కష్టాతీతంలో నుండి కలిగిన ఆనందమైన కృతజ్ఞతాత్మలుగా ఒకబడి కానుకలుగా విశేష వందనాత్మకములుగా పరిశుద్ధమైన బలిపీఠములకు సమర్పించుకున్నటువంటి కానుకలను బట్టి వందనాలు. ఈ విలువైన అర్పణలతో పాటు అమూల్యమైన బిడ్డల హృదయాలను మీరు దైవమని ప్రార్థిస్తూ ఉన్నారు. జీ వెంకట్ దివ్య దంపతులను బట్టి స్తోత్రాలు. ఆయన వారి కుటుంబ జీవితంలో మరొక వివాహ వార్షికోత్సవం జరుపుకుని ప్రకటించినందుకై నీకు వందనస్తులం. ఎవరి బిడ్డలకి దర్శన భాగ్యం గ్రహించి ఈ మేడుతో వర్ధన చేసి కృతజ్ఞతా స్తోత్రములు సమర్పిస్తూ ఉన్నాను. అలాగే నా తండ్రి ప్రభువా, వర్ధనకు ప్రతి కుటుంబాలను బట్టి వందనాలు స్తోత్రాలు. మేరీ మామజీ కుటుంబాలను దీవించండి, వారి బిడ్డల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. ముఖ్యంగా చెప్పుకోవడం నా ప్రభువా, ఇదిగో మరణానికి నా తండ్రి చంటి బిడ్డలను మీరు దీవించండి. అలాగే ఆయన ప్రతి కుటుంబాన్ని వారి జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి వందనస్తులు. కళాభ్యాసం బట్టి వందనాలు. ఆయన ప్రభువా, బిడ్డలు ఆయన ప్రభువా, ఈ కృపలను గ్రహించి జరిగించిన ప్రతి మేలును బట్టి, క్యాంపస్లో పరకాలను చేసిన ఆశీర్వాదం బట్టి వందనాలు స్తోత్రాలు. స్టీఫెన్ పావుల కుటుంబాన్ని బట్టి వందనాలు. ఆ భార్య భర్తల పుట్టిన శోభలను దీవించండి. ఎవరస్తుల బిడ్డలు మీరు ఆశ్రయించండి. ఆయన పేద కుమార్ బట్టి వందనాలు. ఆయన అతని ప్రవచించిన దయాకరిని బట్టి స్తోత్రాలు. ప్రవీణ్ కుమార్ గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. అలాగే రాజేష్ జోషి బట్టి వందనాలు. ఎవరి బిడ్డలు సోదరుని మీ దీవిన ఆశీర్వాదంతో నడిపించి వర్ధన చేయండి. మారపూడి ప్రభాకర్ రావు గారు పుష్పకృష్ణ వారి బిడ్డలను మీ దీవిన ఆశీర్వాదం చేత ఆయన వర్ధన చేయమని ప్రార్థిస్తున్నాను. పెద్ద వయసులో వారికి కావాల్సిన ఆరోగ్య బలాలను దాయించండి. అలాగే నా తండ్రి మారపూడి రాజురాయు మన భార్యను దీవించండి. బిడ్డల దాంపత్య జీవితాన్ని జ్ఞాపకం చేసుకుని గర్భం తెరిచినందుకై వందనాలు. ఈ కృపలో ఆయన నీ ఆశీర్వాదాలతో నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఎం రాజత గారికి వందనాలు. ఇదే బిడ్డలు సమర్పించిన ప్రత్యేక కానుక మరి ఎవరి కుమారుడు మీరు ఆశ్రయించుకొని వేడుకుంటున్నాను. వేద ప్రసాద్ గారిని బట్టి వందనాలు. నా తండ్రి ప్రభు వారిని వారి కుటుంబంలో మీరు దీవించి ఆయన ఆరోగ్య బలాలతో వర్ధన చేయమని వేడుకుంటున్నాను. ఎం ప్రవీణాన్ని బట్టి వందనాలు. ఆయన కుమార్తె జీవనంలో మీ సహాయం నడిపించి వర్ధన చేయండి. మీ పణీంద్రమూర్తి గారిని బట్టి వందనాలు. ఆ దంపతులను వారి కుమార్తె కుటుంబాన్ని మీరు ఆశ్రయించుకొని వేడుకుంటున్నాను. అలాగే నా తండ్రి మరొకటి నా తండ్రి ప్రభు అక్షయ బట్టి వందనాలు. చిన్న బిడ్డలు ఈ దినం మరొక నూతన వచ్చరకు గ్రహించినందుకై స్తోత్రాలు. ఈ ఏడంతా నీ కృపాక్షేమములతో నడిపించమని వేడుకుంటున్నాను. ఇలా సత్యుని కుటుంబాన్ని బట్టి వందనాలు. పెద్ద కుమార్తె కుటుంబాన్ని బట్టి తన బిడ్డను బట్టి కూడా నీకు స్తోత్రాలు. ఈ దేవి ఆశీర్వాదాలతో నడిపించండి. దేవా, ఇంకా ఇదిగోని బిడ్డలు నాయన ప్రభు ఈ బలిపీఠకు కానుకలు సమర్పించి నిలబడి ఒక్కొక్కరిని పేరు మీద దీవించండి. ఏ మేడను బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నారు, ఏ అవసరంలో ప్రయత్నంలో బలహీనతలు నీ సహాయం విడుదలతో నీ మేడును ఆశిస్తున్నాను. దేవా, నీ పవిత్ర రక్తంలో బిడ్డలు కడిగి ఆయుధాలను బలాలు శాంతి సమాధానంతో నీ ఆకాశపు వాక్యాలను నీ పరలోకపు దీవెనని ఒప్పదంతులుగా అపదంతులుగా నూరంతులుగా బిడ్డలు కుటుంబాల ప్రేమ గ్రహించున్నాను. ఈ శాంతి సమాధానంతో ఆయన ఆరోగ్యంతో వర్తించు యేసు నామములో వేడుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తి గల దేవుని దీవెన సదాకాలము మీకు తోడై కాపాడును. ఆమేన్.
సంఘ కానుకలు సమర్పించుకుందాం. ఈ సమయంలో స్త్రీల సమాజం వారు ఒక ప్రత్యేకమైన మాట. ఓ
ప్రార్థన. ఇశ్రాయేలు నిరీక్షణయు లోక విమోచకుడు నీ కుమారుడైన యేసుక్రీస్తు రాకను గురించి పరిశుద్ధ ప్రవక్తల నోట ప్రకటించిన సర్వశక్తి గల దేవా, ఆయన మా ప్రభువును రక్షకుడిని గ్రహించటకును నిజమైన విశ్వాసము కలిగి నీ రక్షణ భాగ్యమును ఆనందించటకును మాకు సహాయం గ్రహించండి. తండ్రి యొక్క అద్వితీయ పుత్రుడు అయిన కృపా సత్య సంపూర్ణుడా, కృషించిన నీ జనులు దావీదు కుమారునికి జయము డబ్బు తెరకవచ్చు వాడు స్తుతింపబడుగా కానీ పాడినట్లు నీ ఆలయము ప్రవేశించిన వారిని తెప్పరలు చేయి. సంఘం యొక్క ఈ నూతన సంవత్సరం చీకటిలో కూర్చుంటూ వారికి కృపగల దర్శన కాలంగా నీ మార్గంలో నుండి తప్పిపోయిన వారికి సన్మార్గమునకు వచ్చే సమయంగాను అజాగ్రత్త ఎందును పాపమందును ఆనందించు వారికి పశ్చాత్తాపంలో మారుమోస పొందు కాలముగాను నీ నామను ఉచ్చరించు వారందరూ నూతనమైన భక్తితో సేవించు సంవత్సరముగాను చేయి. తండ్రి యొక్క నిత్యుడైన పుత్రుడా, నీ కొరకు నిరీక్షించి కనిపెట్టి వారందరినీ నీ ఎద్దకు తెచ్చుకుందని వాగ్దానం చేసిన ప్రభువా, మా నిలువెచ్చని కర్మను కూర్చు పాపను కూర్చు మేము మారుమనస్సు పొందినట్లు పాపాన కార్యములను విడిచి వెలుగు యొక్క ఆయుధమును ధరించుకున్నట్లును మాకు సహాయం చేయండి. ఈ లోకములకు నీవు న్యాయం తీర్చినప్పుడు మహిమగల ప్రభావంతో వచ్చినప్పుడు నిత్య మహిమగల నీ పరిశుద్ధులతో లెక్కింపబడి అర్హులుగా ఉన్నట్లు మేము మా నడుములు కట్టుకుని మా దివిటీలను సిద్ధపరిచి వెలిగించుకొని దేవుని యొక్క భయం కలిగి సంతోషకరమైన నిరీక్షణతో మా జీవిత కాలం గడిపినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. ఇది సంఘ సహవాసం బట్టి వందన. ప్రియ ప్రభువా, మేమందరం నా తండ్రి నీ రాక కొరకు ఎదురు చూచుకుంటూ ఉన్నట్లు నిరంతరాయంగా మీ వాక్యం చేత మమ్మల్ని కాపాడుచుని ప్రార్థిస్తున్నా. ఈ ఆరాధనలో పాల్గొనిన ప్రతి కుటుంబం ప్రతి బిడ్డ పేరునది ఏ పేరు కృతజ్ఞతలు ఏ ఆపదలో కష్టకాలను తప్పించబడిన ఆయన నీ పేరు కృతజ్ఞతలు. అనారోగ్యాల పాలై వచ్చిన జరగబడి కష్టమై నేను ఆధ్యాత్మిక జీవితంలో దిగజారిపోతున్నామనే బాధ భయంతో నిన్ను ఆశ్రయించు వారిని మీరు ఆదరించు. కుటుంబంలో నెమ్మదిని శాంతిని అనుగ్రహించుకుని ప్రార్థిస్తుంది. స్త్రీలను నాయన సండే స్కూల్ యవనస్తులను మీరు ఆశీర్వదించి ఈ పరిచర్యల కొరకు ఆరోగ్యదాయకమైన వాతావరణం అనుగ్రహించు. 23వ తారీఖు జరిగిన కన్వెన్షన్ లో మా విశాఖ సెనర్ కొరకు నూతన బిషప్ గా రైట్ రెవరెండ్ సుదర్శన్ రావు గారిని అనుగ్రహించినందుకే ఈ దివ్యమైన పరిచర్యలు ఇదిగోనైనా సంవత్సరపు ఆఖరి మాసంలో గడిపడవచ్చు. డిసెంబర్ నెలలో ప్రభు వలన ఆచరించడానికి సిద్ధపడుచున్నది. ఆరోగ్యదాయకమైన నడిపింపు సహాయం దయచేయండి. నైనా గత వారంలో విశేషమైన దినాల సందర్భాలు జరుగుతున్న బిడ్డలు బట్టి వందనాలు. ప్రిన్సిపల్ గారి కుమార్తె షర్మిల గారిని బట్టి వందనాలు. వారికి ఇచ్చిన నూతన ఏడు బట్టి స్తోత్రాలు. దాసరి ప్రవీణ్ కుమార్ ఆ బిడ్డకి ఇచ్చిన కొత్త సంవత్సరం బట్టి వందనాలు. శ్రీమతి ఇంద్రాణి టీచర్ గారిని బట్టి వారికి ఇచ్చిన నూతన ఏడు బట్టి స్తోత్రాలు. అలాగే నా తండ్రి అనీష్ రత్నకుమార్ సుకుమార్ గారి కుమార్ని బట్టి వందనాలు. అలాగే నాయన వీర ప్రవీణ్ కుమార్ గారి కుమారుడు ఆయన కుమార్ని బట్టి స్తోత్రాలు. శ్రీమతి సవితా దంతరాజు గారిని బట్టి వందనాలు. డాక్టర్ సునీల్ ప్రేమ్ చంద్ర బట్టి స్తోత్రాలు. కుమారి మాధుశ్రీ బట్టి వందనాలు. ఆయన గడుపుతున్న వారంలో ప్రభు కొత్త ఏడు బిడ్డలు అడిగితే తెలుసు నీ మేలు నీ ఆశీర్వాదం చెందడం. ఈ దినాన మరొక నూతన వచనంలో కడుగు పెట్టిన బిడ్డలు శ్రీమతి జయా నిర్మల్ కుమార్ గారు. అలాగే నా తండ్రి ప్రభు శ్రీమతి విద్యా కౌపదిని బట్టి మీకు వందనాలు. అలాగే ప్రభు సునీల్ బాబు కుమార్తె అక్షయ్ బట్టి స్తోత్రాలు. ఈ ఏడాదింతా నీ కృపా సహాయం వారికి. అలాగే వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న సంఘ బిడ్డలు బట్టి స్తోత్రాలు. నేను పాపరావు కుమార్తె శ్రీమతి సత్య కర్మత ఆశిష్ ప్రవీణ్ బట్టి స్తోత్రాలు. శ్రీమతి దివ్యజ్యోతి శ్రీ వెంకట్ దంపతుల బట్టి స్తోత్రాలు. శ్రీ గణేష్ కుమార్ శ్రీమతి బిందు దంపతుల బట్టి వందనాలు. శ్రీమతి మాణిక్య మణిమంజరి గారి కుమార్తె సుశీల రాగమయ్య కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు. నీ కృప నీ సహాయం వారికి. అనారోగ్యంతో సంఘ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా. ఇదివరే తాడు ప్రసాదరావు గారి పాదాలు చెప్పుకోండి ముట్టి స్వస్థపరచు. అలాగే నాయన శివప్రసాద్ గారి యొక్క బాబు గారి కుమార్తె ప్రార్థిస్తుంది. ఆయన అనేకమైన ఇబ్బందుల్లో ఉండి హాస్పిటల్ పాలై ఆపరేషన్ ఇంటికి వచ్చారు. సంపూర్ణ స్వస్థత. అలాగే పీసీ సభ్యులు పి కిరణ్ కుమార్ గారి కుటుంబాన్ని పెట్టుకున్నారు.
తన ప్రియమైన తండ్రి గారు రత్న గారు రత్నరాజు గారి జ్ఞాపకం ఆయన ఇదే దినాన్ని ఇదే తారీఖు ప్రభావ నీ మహిమలోనికి ఆయన రత్నరాజు చేర్చుకున్నవాడు. ఎంతకాలం ఈ కుమారు కుటుంబాన్ని తండ్రి స్థానంలో ఉండి మీరు పోషించి ఆదరించుకుంటూ ఇస్తూ ఉంటాను ఆయన. అటువంటి కాలంలో వచ్చిన శుభదినాలను బట్టి మందిరాన్ని పరిశుభ్రపరిచిన స్త్రీల సమాజం భక్తులు కట్టిస్తూ ఉంటాను. వచ్చిన ఆయన ఆలయాన్ని శుభ్రపరచు తగిన ప్రతిఫలం దీవించినాడు. ఇది అనేక మతాల తుఫాను ప్రభావాన్ని బట్టి నిరాశ్రయమైన వారికి ఆశ్రయం పోషణ ఆహారం ఆయన ప్రభావ ఇది ఒక తుఫాను ప్రభావం ఇంకా తీవ్రంగా ఉండబోతుందని ప్రభుత్వాలు వాతావరణాన్ని హెచ్చరిస్తుంది. ఆయన తగిన భద్రత క్షేమం గురించి ఆయన సమస్త ఆయన సృష్టిని నీ ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకున్న ప్రభుత్వం నాయన ఎటువంటి కష్టం కాకుండా సహాయం గ్రహించుకుని వేడుకుంటున్నాను. మందిరంలో సమర్పించినటువంటి కృతజ్ఞత కారణం సంఘ కారణం బ్లడ్ చేసినటువంటి మీకు వందనాలు. దేవవారి కష్టానికి ప్రత్యేకమైన భాగంగా సమర్పించిన కారణం బట్టి వందనాలు. విశేషమైన సందర్భాలు దినాలను బట్టి సమర్పించిన కారణం బట్టి వందనాలు. వారి కష్టాన్ని తన చేతులను నిర్దేవించి ఏ ఇంటగా న్యాయంలో జరగబడి కష్టం లేకుండా పరిపాటలు లేకుండా బిడ్డలు ఉండకున్నట్టు తగిన జీవనాన్ని నిర్ణయించారు. ఈ పరిచర్య కొరకై తిరిగి గుప్పెట్టు తెరిచి సమర్పించుకుని వారి నిధులను నిర్ణయించారు. ఆంధ్ర సంఘంలో ఐక్యత సమాధానం దాయించారు. ఆర్ఎస్ఎస్లో నూతన ఎన్నిక కాబట్టి బిషప్స్ నాయన వారి యొక్క పనిలో నాయన అప్పగించబడ్డ బాధ్యతలు నమ్మకంగా యథార్థంగా జరిగించినట్లుగా కృప చూపుమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే భక్తులకు ఇది నా ఆరాధనలో పాల్గొన్నారో ఆయన వారి ఉద్దేశాలతో వచ్చినప్పుడు ఇచ్చుతామని విధేయులుగా నిర్ణయించారు. మా ఈ సంఘం ఆత్మీయతలు ఎదుగుదల ఆయన వాక్యంలో అనుభవం విశ్వాసం మీకు అంతకంతకు వర్ధినట్లుగా దీవించారు. ఆయన పనుల ఒత్తిడిలో ప్రయాణాలు బట్టి రాలేకపోయిన బిడ్డలు, అనారోగ్యం బట్టి వృద్ధాప్యం బట్టి రాలేకపోతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారు. ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో కష్టకాలంలో ఉన్నారో సహాయం చేయండి. ఆయన ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాలలో విద్య కొరకై ఉపాధుల కొరకై బిడ్డలు మా సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాను. ఎటువంటి అభద్రత ప్రయత్నాన్ని కలుగుతుంది. వారి నివసిస్తున్న స్థానాల ప్రదేశాలు పేరు చేయండి. వారి జీవనాన్ని బట్టి పేరు చేయండి. ఇరువురు సహాయం వల్ల సంఘంలో ఈ క్రిస్మస్ సీజన్లో కడిగిడి నిజమైన శాంతి సమాధానం నీవు మహిమతో రాబోతున్న దేవుడు మేము నీ కొరకు కనిపెట్టుకుని మెరుగుగా ఉన్నట్టు మమ్మల్ని నీ వాక్యం చేత సిద్ధపరచు. మా సమస్త తప్పులు బాధ్యతలు క్షమించి నీ రక్తంలో కడిగి ప్రభావం సమాధానంతో మనకు బాధ్యత నీ చేతులైతే నేను అక్కడ ఆలస్యమైతే మనం కాదుగా ఇలా మేమందరం కలుసుకుని నీ పాదస్థానికి ఆరాధించండి. ఈ రాబోయే వాళ్ళంతా మీరు ప్రయాణాలు పనిపాటలు తోడైంది కాదు. యేసుక్రీస్తు పుణ్యనామములు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యం వచ్చుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరుగా. మా దినాహారం నేడు మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. శోధనలోకి తేటాడుస్తున్నది మమ్మల్ని తప్పించు. రాజ్యము శక్తిను మహిమయు నిరంతరం నీవే. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయుగాక. Amen.
అందరికీ వందనాలండి.